టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, దాని గురించి షాపింగ్కి అయితే వెళ్తున్నాము జగ్గన్పేట. మీకు ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. మేమైతే జగ్గన్పేట అయితే వచ్చేసామండి. బంగారం షాప్కి అయితే వెళ్ళాము రూపు కొనడానికి. రూపు అయితేని చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయండి బంగారం రేట్లు. ఆ చిన్నది ఎంత రేట్ చెప్పారో అసలు తగ్గించిన అన్నారు, చాలా ఎక్కువ రేట్ చెప్పారు. పక్కన వాళ్ళు పట్టీలు చూస్తున్నారు, అయ్యండి బంగారు చెవులు అయ్యి. రూపు అయితే తీసుకున్నామండి, ఒక రూపు అయితే తీసుకుంది, మా అమ్మ అయితే తీసుకుంది. ఎంత తగ్గించమన్నా తగ్గించలేదండి. వెండి కొద్దిగా తగ్గిందంట, ఇప్పుడు బంగారం అయితే తగ్గలేదంట. రూపు అయితే తీసుకున్నామండి, ఇంకొండి 1000 రూపాయలు ఒక రూపు. జగ్గన్పేట అండి. తర్వాత అయితే బట్టల షాప్కి వెళ్ళామండి చీర తీసుకోవడానికి. వరలక్ష్మి పూజ చీర తీసుకోవడానికి చీర అయితే తీసేసుకున్నాము. తర్వాత అయితే నాకు పూజ చేసుకోవడానికి సామాన్లు తీసుకోవడానికి వెళ్ళామండి. మొత్తం ఏమన్నా పూజ గడికి ఏం వాడతారో అవి తీసుకోవడానికి వెళ్ళాము. గంట, ప్లేట్లు, దీపపు కుండీలు అవి అయితే చూసామండి, తాటగా ఉన్నాయి. బరువుగా లేవని తీసుకోలేదండి, పెద్దవి తీసుకున్నాము. అంగొండ పెద్దవి అయితే తీసుకున్నాము. చాలా బాగున్నాయండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. దాంట్లోని అన్నీ ఉంటాయండి ఆ షాప్లోని. జగ్గన్పేట ఫేమస్ షాప్ అది. అండి అయిగొండ 5 అయితే తీసుకున్నాము, 2 అయితే తీసుకున్నాము. అవి తర్వాత అయితే పూజ గడి పెట్టుకోవడానికి చెంబు అయితే తీసుకున్నామండి. ఉతకం గట్టి చెంబు తీసుకున్నాము. ఆ చెంబు అయితే తీసుకున్నామండి దేవుడి కాడ పెట్టుకోవడానికి. తర్వాత ప్లేట్లు, ప్రసాదం పెట్టడానికి ప్లేట్లు అయితే తీసుకున్నాము. ఇవి ఇత్తడి అండి, రాగి తీసుకున్నాము మేము. తర్వాత ఇవి అంత బాగాలేదని రాగి అయితే తీసుకున్నాము. చాలా బాగున్నాయి చూడండి. బాక్స్ పసుపు కుంకుమ వేసుకోవడానికి అయితే బాక్స్ అయితే తీసుకున్నానండి, పెద్దది ఉండదు. ఇదైతే తీసుకున్నాము, పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవడానికి తీసుకున్నాము. అవి అయితే తీసుకున్నామండి. రాగి ప్లేట్లు, దీపం కుండీలు, బాక్సు, గంట అవి అయితే తీసుకున్నామండి. అంగొండ అయితే తీసుకున్నాము. తర్వాత అయితే ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళామండి. దేవుడి కాడ కావాల్సిన సామాన్లు అయినా తీసుకోవడానికి. తిలకం సీసా, దారపురీళ్ళు, కాటికి బర్ని, గ్రంథం డబ్బా ఇవన్నీ తీసుకున్నామండి. ఖాళీ లేదండి, చాలా ఎక్కువ మంది ఉన్నారు. నల్ల పూసలు అన్నీ తీసుకుందండి మా అమ్మ అయితేని. తర్వాత అయితే అపోలోకి వచ్చామండి. మా అమ్మాయికి వరకు తీసుకుందామని అపోలోకి వచ్చాను నేను. వరకు అయితే తీసుకున్నాను. వరకుని సబ్బు, మా అమ్మాయికి వాడే సబ్బు అయినా తీసుకున్నామండి. వరలక్ష్మి మా ఇంటికి పట్టుకెళ్ళడానికి పూజకి